తాత, అమ్మమ్మ, నాన్నమ్మ, అమ్మ నాన్న ఉన్నారా? అయితే ఈ వీడియో ప్రత్యేకంగా వాళ్ళ కోసమే. ఒకవేళ వాళ్ళు ఇంకా ఆయుష్మాన్ వే వందన కార్డు యొక్క ప్రయోజనం పొందకపోయినట్లయితే ఇప్పుడే వాళ్ళని ఈ కార్డుకి అప్లై చేయమని చెప్పండి. ఎందుకంటే ఈ కార్డు ద్వారా వాళ్ళు ప్రైవేట్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా ట్రీట్మెంట్ పొందవచ్చు. సో ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు నేర్చుకో అఫీషియల్ షో గవర్నమెంట్ స్కీమ్స్. ఆయుష్మాన్ వే వందన కార్డ్ అంటే ఏంటి? ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద మంచి వైద్య సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో 2024లో ఆయుష్మాన్ వే వందన కార్డ్ ని ప్రారంభించారు. ఈ కార్డు ఉంటే మీరు 5 లక్షల రూపాయల వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ ని పొందవచ్చు గవర్నమెంట్ లేదా ప్రైవేట్ హాస్పిటల్లో. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోండి, ఈ కార్డు అనేది ఆ హాస్పిటల్లో పనిచేస్తుందో లేదో మీరు తెలుసుకోండి. ఎలాగైతే కొన్ని హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ గురించి మనం కనుక్కుంటామో అలాగే ఈ కార్డు గురించి కూడా మీరు కనుక్కోండి. ఈ కార్డుతో మీరు ఏ చికిత్సలు చేయించుకోవచ్చు. ఈ కార్డుతో మీరు దాదాపు 2000కు పైగా వ్యాధులకు చికిత్స చేయించుకోవచ్చు. ఉదాహరణకు కంటి ఆపరేషన్, గుండె బైపాస్ సర్జరీ, హిప్ రీప్లేస్మెంట్ లేదా మోకాల చిప్ప మార్పిడి, ఇంకా రకరకాల చికిత్సలు చేయించుకోవచ్చు ఈ కార్డు ద్వారా. సో అనుకోకుండా మీకు ఎప్పుడైనా ఆరోగ్యం పాడైనట్లయితే ఈ కార్డు ద్వారా మీరు చికిత్స పొందవచ్చు. ఈ కార్డుకి ఎవరెవరు అర్హులో తెలుసుకుందాం. దీనికి అప్లై చేసుకుందాం అనుకున్నట్లయితే మీ వయసు 70 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇక్కడ మంచి విషయం ఏంటంటే దీంట్లో ఇన్కమ్ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ వంటివి ఏమీ అవసరం లేదు. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఇంకా ఆయుష్మాన్ వే వందన కార్డు యొక్క ప్రయోజనం పొందకపోయినట్లయితే ఇప్పుడే వాళ్ళని ఈ కార్డుకి అప్లై చేయమని చెప్పండి. ఎందుకంటే ఈ కార్డు ద్వారా వాళ్ళు ప్రైవేట్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా ట్రీట్మెంట్ పొందవచ్చు. ఈ కార్డు ఉంటే మీరు 5 లక్షల రూపాయల వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ ని పొందవచ్చు గవర్నమెంట్ లేదా ప్రైవేట్ హాస్పిటల్లో. ఒకవేళ మీకు ఎలా అప్లై చేయాలో తెలియకపోతే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి అడగండి. నేను దీని మీద ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు